దుర్మార్గులకు కూడా వరాలి. భయ బాలయ్య బాబు గారు తన కొడుకు అయినటువంటి మోక్షజ్ఞ గారి కెరీర్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు భయ. అందుకనేసే ప్రశాంత్ వర్మ గారి చేతుల్లో తన కొడుకు గారి మోక్షజ్ఞ గారి ఎంట్రీని డిజైన్ చేశారు భయ బాలయ్య బాబు గారు. సో కాబట్టి ప్రశాంత్ వర్మ గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ మూవీతో ఎంత పెద్ద హిట్ కొట్టారో అందరికీ తెలుసు. సో అలాంటి ప్రశాంత్ వర్మ గారి చేతుల్లో మోక్షజ్ఞ గారి ఎంట్రీ అంటే ఎలా ఉండబోతుంది ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అలాంటి ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడు జై హనుమాన్ మూవీలో ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు ప్రశాంత్ వర్మ గారు. సో అలాంటి సిచ్యువేషన్లో మోక్షజ్ఞ గారిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు అని చాలామంది అభిమానులకు ఊహాగానాలు ఉండవచ్చు. సో అలాంటి వారికి సోషల్ మీడియాలో వార్త ఒకటి హల్చల్ చేస్తుంది భయ్య. ఆ వార్త ఏంటో తెలుసా భయ్య మోక్షజ్ఞ గారు ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తున్న కారణంగా మోక్షజ్ఞ గారిని ప్రశాంత్ వర్మ గారు ఒక స్పెషల్ రోల్లో చూపించబోతున్నారు అనేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడు మోక్షజ్ఞ గారిని అభిమన్యుడిగా తీసుకోబోతున్నాడట భయ్య. మన ప్రశాంత్ వర్మ గారు మహాభారతంలోని అభిమన్యుడి క్యారెక్టర్ను ఖచ్చితంగా మోక్షజ్ఞ గారిని ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. సో మహాభారతంతో లింక్ అయ్యే కథ కాబట్టి అభిమన్యుడి కథ ఎలా ఉండబోతుంది అనేసి చూపించాలి అనుకుంటున్నాడంట భయ్య మన ప్రశాంత్ వర్మ గారు మోక్షజ్ఞ గారిని. సో ఇలాంటి క్యారెక్టర్తో మోక్షజ్ఞ గారు వస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్గా మిగులుతుందనేసి అయితే చాలామంది అంటున్నారు భయ్య. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఈ మూవీ అనౌన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.